మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 172. అమ్మ కళ్ళు. సహస్రనామాల్లో అభివర్ణితమైన లలితా పరాభట్టారిక వలె అమ్మ లావణ్య సేవది. అమ్మ అంగాంగము దివ్య తేజోవిలసితము, అపురూప సౌందర్యోపేతము. అమ్మ శరీర పేటికాంతర్గతమైన దివ్య జ్వాల శరీరంలోని అణువణువు నుండి బహిర్గతం కావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అన్ని అవయవాలు అరుణారుణమై, ఉద్దీప్తమై, ఉజ్వలమై, ప్రభాపూరమై ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ విధంగా అలౌకికమైన అనుపమానమైన దివ్య తేజాన్ని ప్రసారం చేస్తూ కార్తీక దీపాల్లాగా అందరికీ అన్ని వేళలా కమనీయంగా కనిపించి కనువిందు చేస్తుంది అమ్మ కందోయి. సామాన్యంగా అమ్మ కళ్ళు అతి ప్రశాంతంగా ఉంటాయి. వర్షానంతరం గగనతలం వలె అతి నిర్మలంగా భాసిస్తాయి. పసిపాప కన్నుల వలె ఏ భావ ప్రకటన లేక అత్యంత నిర్లిప్తంగా కనిపిస్తాయి. రాగాలకు అనురాగాలకు అనుబంధాలకు అందని అతిలోక భావ అగాధాలేవో కనిపించి నిస్తరంగ నిశ్చల గంభీర నీరది తీరాన నిలబడిన అనుభూతిని మనకు కలిగిస్తాయి. అమ్మ చూపులు అతి నిశితంగా ఉంటాయి. ఆసక్తితో కుతూహలంతో అమ్మ చూపుల వెంట మనం పయనిస్తే దిగంతాలకు దూసుకుపోయే ఆ చూపుల వెంట ప్రయాణం చేయలేక ఎడారిలో సుళ్ళు తిరిగే పవన వీచికల వలె మన చూపులు నడుం విరిగి కుప్పకూలిపోతాయి. అమ్మ కళ్ళు తెరిచి చూస్తుంటే నభోమండలంలో ఒక పర్యాయం సూర్య సుధాకరులు వెలుగుతున్నట్లుంటుంది. అమ్మ కళ్ళు మూసుకుంటే దేవాలయ కవాటాలు బంధించినట్లుంటుంది. అమ్మ కళ్ళ నుండి అనుగ్రహ జలపాతాలు ధరాతలంపైకి దూకుతూ అందరినీ ఆహ్లాదపరుస్తుంటాయి. అమ్మ కళ్ళ నుండి వాత్సల్యామృత గీతాలు వినిపిస్తూ అందరినీ లాలిస్తూ ఉంటాయి. అమ్మ కళ్ళు అప్పుడే ఎంతో కష్టంతో ప్రసవించి తన బిడ్డను చూసుకోవాలనే ఆకాంక్షతో కన్నులు తెరవడానికి ప్రయత్నిస్తూ బలహీనతతో అలసటతో కనురెప్పలు ఎత్తలేక అరమోడ్పు కళ్ళతో పసిబిడ్డను చూసుకుంటూ పరవశించిపోయే కోటి మాతృమూర్తులు మనకు సాక్షాత్కరిస్తారు. పొదుగును కుమ్ముతూ పాలు త్రాగుతూ తన్మయం చెందే దూడల మేనులు రసనాగ్రంతో శుభ్రం చేస్తూ పులకించిపోయే గోమాతలు కోటి అమ్మ కళ్ళల్లో మనకు ప్రత్యక్షమవుతాయి. దృష్టి మాత్రం చేతనే పిల్లలను పోషించే మీన సహస్రం అమ్మ నయన సరోవరంలో చెలిస్తూ జ్వలిస్తూ మనకు దర్శనమిస్తాయి. అమ్మ కళ్ళు నవ్వుతాయి. అమ్మ కళ్ళు మాట్లాడతాయి. అమ్మ కళ్ళు కథలు చెబుతాయి. అమ్మ కళ్ళు కావ్యాలు వినిపిస్తాయి. అమ్మ కళ్ళు ఆదేశిస్తాయి. అమ్మ కళ్ళు ఆశీర్వదిస్తాయి. అమ్మ కళ్ళు దయా సముద్రాలు. అమ్మ కళ్ళు ప్రేమ ప్రవాహాలు. అమ్మ కళ్ళు అగ్ని ప్రభంజనాలు. అమ్మ కళ్ళు హేమంతాలు శశిరాలు. అమ్మ కళ్ళలో విరిసిన నందివర్ధనాలు, మల్లెలు, విరజాజులు, పారిజాతాలు, కనకాంబరాలు, గులాబులు, మంకెనలు, మందారాలు. అమ్మ కళ్ళల్లో రవ్వల హారాలు, రత్నరాసులు, వజ్రాలు, వైఢూర్యాలు తళతళలాడతాయి. కెంపులు గుంపులు గుంపులుగా నిగరగలాడుతుంటాయి. కొన్ని వేళల నీలాలు, అతి నీలలోహితాలు. అమ్మ కళ్ళల్లో కోటి రాకా పూర్ణిమల ధవళ ధవళ కాంతులు, కోటి అమావాస్యల కాటుగా చీకటి చిక్కని తెరలు. అమ్మ కళ్ళల్లో పాల వెల్లులు, పాలపుంతలు. అమ్మ కళ్ళల్లో పూల జల్లులు, పులకరింతలు. అమ్మ కళ్ళల్లో వసంత శోభలు, కళ్యాణ రోచిస్సులు. అమ్మ కళ్ళల్లో దిగంత దీప్తులు, కమనీయ ఉషస్సులు. అమ్మ చూపులో రామబాణం ఉంది. అమ్మ చూపులో గోవిందుని వేణుగానం వినిపిస్తుంది. అమ్మ చూపులో బ్రహ్మాస్త్రం ఉంది, వాత్సల్యాస్త్రం ఉంది, వారుణాస్త్రాలున్నాయి, ఆగ్నేయాస్త్రాలున్నాయి. ఆ చూపులు లోకాన్నంతను జయించిన ధీమాతో వెలిగిపోతుంటాయి. జగత్తుకంతకు అభయప్రదానం చేస్తున్నట్లు అలరారుతుంటాయి. అమ్మ చూపు విశిష్టమైనది. ఆ విషయం అమ్మ కూడా అంగీకరించింది. మీరిక్కడికి వచ్చి నన్ను చూస్తారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను. అందరూ ఎప్పుడూ చూడరు నన్ను. నేను అందరినీ ఎప్పుడూ చూస్తాను. నన్ను చూడడానికి మీరు రావాలి. మిమ్మల్ని నేను చూసుకోగలను. అదేమిటో నాకు ఎవరూ చూడనట్లుండరు, అంతా చూసినట్లే ఉంటారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తాను,
కానీ నేను చూస్తున్నాననేది ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు చూస్తున్నప్పుడు నేను చూస్తున్నట్లు కనిపించినప్పుడే. మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అమ్మ కళ్ళు మనం చూస్తూనే ఉంటాయని అమ్మ అనేక పర్యాయాలు స్పష్టపరిచింది. అమ్మ చూపులు అప్రతిహతాలు, అజేయాలు, అకుంఠితాలు. అమ్మ గదిలో కూర్చుని ఎవరో వచ్చినట్లుంది చూడు అన్నది. బయటికి వెళ్ళి చూస్తే ఒక అన్నయ్య వచ్చి ఉన్నాడు. మరొకసారి సుబ్రహ్మణ్యం వచ్చాడురా చూడు అన్నదమ్మ. రాధన్నయ్య వెలుపలికి వెళ్ళి చూసి ఎవరూ లేరమ్మా అన్నాడు. అమ్మ మళ్ళీ అన్నది, కాదురా వచ్చాడురా అని. కాసేపటికల్లా ఆ అన్నయ్య రానే వచ్చాడు. అంటే దారిలో ఉన్న అన్నయ్య అమ్మ కళ్ళల్లోకి ముందుగానే వచ్చాడు. ఒకసారి హైదరాబాద్ నుండి ఒక కుర్రవాడు వచ్చాడు. వాడితో అమ్మ మాట్లాడింది. అమ్మ, నువ్వు మీ పెదనాన్న వాళ్ళ జేబుల్లో డబ్బులు తీయలేదు? అబ్బాయి, తీశానమ్మా. మాంసం తిన్నావా లేదా? తిన్నానమ్మా. సారాయి త్రాగావా? త్రాగానమ్మా. అమ్మ చూపుకు సరిహద్దులేమున్నాయి? ఆ చూపులు సర్వలోకావలోకన సమర్థములు. ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది. భృంగుబండ నారాయణరావులే, ఇటివు అన్నది అమ్మ. నిజమే. ఒకసారి శేషగిరిరావు అన్నయ్య అమ్మని అడిగాడు, నీ నామస్మరణ చేస్తూ మద్రాసు మౌంట్ రోడ్డులో నడిచిపోతున్న నా మీద నీ ప్రభావం ఎలా ఉంటుంది అని. ఏముంది నాన్న, నా ముందు రోడ్డు మీద వెళుతున్నట్లు కనిపిస్తూ ఉంటావు అన్నదమ్మ. ఒక సోదరుడు అమ్మని అడిగాడు, మేము మాట్లాడుతున్నది నీకెట్లా వినపడిందమ్మా అని. మీరు మాట్లాడుకున్నది మీకు వినపడడం లేదు, అట్లాగే అంతా వినపడుతుంది, అన్నీ కనపడతాయి. ఆ చూపులు ఎంత విశాలములు, ఆ చూపులకు అడ్డేమున్నది? ఒక సందర్భంలో అమ్మ ఈ భావాన్ని అత్యంత బలంగా ప్రకటించింది. నేను ఈ మంచం మీద కూర్చున్నానని నాకేమీ తెలియదని అనుకుంటున్నారు, కానీ నాకు గోడచాటు లేదు. ఈ ఆవరణంలో ఎవరేం చేస్తున్నారో, ఎక్కడ ఏం జరుగుతున్నదో నాకు తెలుసు. అంత కళ్ళు మూసుకొని కూర్చోనుండలేదు అని. అమ్మకు 5వ సంవత్సరంలో అమ్మమ్మ మరణించింది. చిన్నపిల్ల అని అమ్మను శ్మశానానికి తీసుకుని పోలేదు. అయినా అమ్మ ఇంటి వద్దనే ఉండి శ్మశానంలోని దృశ్యాన్నంతా కూడా కళ్ళకు కట్టినట్లు వివరంగా విపులంగా వర్ణించింది. అమ్మ చిన్నతనంలోనే ఒక దీపావళి పండుగ నాడు అమ్మ తలంటు పోసుకుంటూ ఉండగా కళ్ళల్లో నురుగు పడింది. ఆ సమయంలో అమ్మ కళ్ళు ఎక్కడెక్కడో జరుగుతున్న అనేక ప్రమాదకర ఘట్టాలు చూసి తెలియజేస్తే చిదంబరరావు తాతగారు ఆశ్చర్యచకితులైనారు. 1967 డిసెంబర్ 31వ తేదీన కోనా వెంకాయమ్మ గారి అంత్యక్రియలకు అమ్మ ఏర్పాట్లు చెబుతున్నది. ఆమె ఇంకా సజీవంగానే ఉన్నది. నేను విస్మితుడినై అమ్మని అడిగాను, ఆవిడ బతికే ఉంది కదమ్మా అని. ఇంకెంతసేపు, తేదీ మారడమేగా అన్నదమ్మ. అంతా జరిగింది. అమ్మ ఒకసారి గోవిందరాజుల దత్తుగారితో అన్నది, నిన్ను నేను లోగడనే చూశాను, మంగళగిరిలో బాలాంబగారి సత్రంలో నువ్వు అన్నం వడ్డిస్తుండగా అని. ఆ సంఘటన నిజమే. తర్వాత దత్తుగారు జ్ఞాపకం చేసుకోగా అది 1918లో సంఘటన. మరి అమ్మ జననం 1923లో. ఇదెలా సాధ్యం? అమ్మకు కాలభేదం లేదు. అందుకే అమ్మ అన్నది, నాకు అంతా వర్తమానమే అని. ఇదే విషయాన్ని మరో రీతిలో కూడా అమ్మ వివరించింది. నాకు అవి గుర్తుంటాయంటే అవి ఎప్పుడో జరిగినట్లుండవు, అన్నీ ఇప్పుడే జరుగుతున్నట్లు కనిపిస్తుంటుంది. నేను చెప్పడంలో విశేషం లేదు. అమ్మ కన్ను చాలా నిశితమైనది. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సూక్ష్మంగాను పరిశీలనగాను చూస్తుంది. ఒకనాడు తన సమీపంలో నేల మీద పారవేయబడిన పురికొసను చేతులు చాచి అందుకొని సోదరి వసుంధరకిస్తూ తోరణాలు కట్టడానికి ఉపయోగిస్తుంది. ఏమిటో నాకన్నీ ఇటువంటివే కనబడతాయి అన్నదమ్మ. అమ్మను చూడటానికి వచ్చిన ఒక సోదరునితో అమ్మన్నది, పందిరికి ఎదురుగా ఉన్న ఇంటి ప్రక్క పాక ఉన్నది. అక్కడ ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. పూరింటికి యువతల ప్రక్కన నువ్వు ఇంకా 2-3 కలిసి కూర్చున్నారు. మనకన్నీ సమానంగానే కనబడే ఉంగరాళ్ల రాళ్ల ప్రస్తావన వచ్చినప్పుడు అమ్మన్నది, పైకి రాళ్లన్నీ ఒకటిగానే కనిపిస్తాయి, కానీ కట్టుబడిలో రాయి కోతలో పరీక్షగా చూస్తే మార్పు కనపడుతుంది అని. అమ్మను చూసేందుకు ఎంతమంది వచ్చి ఎదురుగా కూర్చున్నా అమ్మ ప్రతి ఒక్కరిని చూస్తుంది. ఆ అవలోకనలో ఎంతో పరిశీలన ఉంటుంది. ఆ చూపులో పలకరింపు ఉంటుంది. ఆ చూపులో అనుగ్రహం ఉంటుంది. దీనజనుల కష్టగాథలు వినేటప్పుడు అమ్మ కళ్ళు కలతపడతాయి.
వారి ఆవేదనకు అమ్మ కళ్ళు ఆర్ద్రమై రెప్పలు రెపరెపలాడతాయి, వానలో తడిసిన పావురాయి రెక్కల వలె. ఆ సమయంలో అమ్మ విశాల నయనాల్లో తారాడే వినీల మేఘశకలాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అమ్మ అనాథ జనతా బాష్ప జరాకుల విలోచన. అరుదుగానే అయినా ఒక్కోసారి అమ్మ కళ్ళలో రక్తారుణిమ దృగ్గోచరమవుతుంది. అమ్మ కళ్ళల్లో సాయం సంధ్యలు, ప్రభాత అరుణకాంతులు కనిపించడమూ కద్దు. 1965వ సంవత్సరంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మ ముఖానికి గంధం పూసుకుని కూర్చున్నది. లలితాంబగారు దగ్గరున్నారు. అమ్మ అడిగింది, భయంగా ఉన్నదా అని. లలితాంబగారు భయంగా లేదు అని చెబుతూ, అసలు రూపం చూపిస్తే భయం కానీ అన్నది. అసలు రూపం ఏం చూడగలరు, దుర్గాష్టమి నాడు మామూలుగా వస్తేనే భయపడ్డారు అన్నది అమ్మ. అప్పుడు లలితాంబగారు అన్నది, నవమి నాడు కిరీటం పెట్టుకుని నల్లచీర కట్టుకుని జుట్టు విరబోసుకుని వస్తుంటే ఒళ్ళు జల్లుమన్నది. అవన్నీ అక్కర్లేదు, గట్టిగా చూస్తే చాలు అన్నది అమ్మ. 1968వ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఫోటో తీయడానికి కెమెరా సిద్ధం చేసుకున్న డాక్టర్ అడప రామకృష్ణారావు గారు ఫోటోలు తీయలేదు. కారణం అడిగితే వారన్నారు, ఇంకా నయం, తీయడానికి ప్రయత్నిస్తే ఆ చూపులకు కెమెరా బ్రద్దలై ఉండేది అని. అమ్మ అగ్నినేత్ర. అమ్మ చూపు అపూర్వమైనది. అమ్మ చూపు అనన్యమైనది. అమ్మ చూపు అనితర సాధ్యమైనది. అమ్మ చూపు అతి పవిత్రమైనది. అమ్మ చూపు అతిలోకమైనది. ఆ చూపును గురించి అమ్మ అనేక తీరుల్లో అత్యంత రమణీయంగా ప్రవచించింది. నేను మీ అందరినీ కనడానికి వచ్చాను. బిడ్డల్ని కనడమే నా సాధన. ఎక్కడ ఎవరిని చూసినా నా బిడ్డే అనిపిస్తుంది. ఇది మమతల గర్భగుడి. విరాగిని కానుగా నాన్న, కాబట్టి అందరినీ చూసుకోవాలనే ఉంటుంది. నాకు బిడ్డగా కాక మరో రకంగా ఎవరూ కనపడరు. మన బిడ్డ యందు ఏమి చూస్తున్నామో అందరి యందు దానిని చూడటమే బ్రహ్మస్థితిని పొందడం. నాకు ఎవరిని చూసినా నా బిడ్డే అనిపిస్తుంది. అమ్మ దృష్టి మనపై ప్రసారితమై ఎంత సుందరంగా సంపూర్ణంగా ప్రతిఫలిస్తుందో. నా దృష్టిలో మీరందరూ పవిత్రులు. నా దృష్టిలో మీరు పరిపూర్ణ జ్ఞానస్వరూపులు. నా దృష్టిలో మీరు కూడా భగవంతుడే. నా దృష్టిలో అందరూ మంచివాళ్లే. అందరిలోని మంచియే నాకు కనపడుతూ ఉంటుంది. నా దృష్టిలో అన్నీ మంచి రోజులే. నేను మీలో మాధవత్వం చూస్తాను. ఒకరమ్మతో, మీ దృష్టిలో మనుషులు ఇతర జంతువులు ఒకటిగానే ఉన్నాయి అంటే అమ్మ అన్నది. అవి ఇతరంగా కనిపించడం లేదు, అంతా నేనుగానే కనిపిస్తున్నది అని. అంతా ఆత్మగా కనిపించడమే ఆత్మ సాక్షాత్కారం అని కూడా అమ్మ ప్రవచించింది. ఒకనాడు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు అమ్మని అడిగారు, అమ్మకు తానే అయి ఉండడానికంటే లోకం వైపు చూడడానికే ఎక్కువ కాలం ఖర్చవుతున్నది అని. ఈ వ్యాపారంలో లాభనష్టాలు లేవు అన్నదమ్మ. నష్టమని కాదమ్మా, యోగులు నిర్వికల్ప సమాధిలో ఉంటారంటారు. మేము కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చి మిమ్మల్ని మా వైపు త్రిప్పుకొని మీకు సమాధి భంగం చేస్తున్నాం కదా. నేను మీలో నన్ను చూసుకోనప్పుడు కదా చిక్కు అన్నదమ్మ. అమ్మ దృష్టి అతిలోకము, అతిమానుషము, దివ్యము అయినది. ఆ దృష్టిలో అంతా తానే, అంతా ఆత్మే, అంతా దైవమే. అంతా దివ్యంగా కనబడటమే దివ్య దృష్టి అని అపూర్వ నిర్వచనాన్ని లోకానికి ప్రసాదించింది అమ్మ. అమ్మ పాదాల్లో కళ్ళున్నాయి. అమ్మ వీపుకు కళ్ళున్నాయి. అమ్మ తల చుట్టూ కళ్ళున్నాయి. అమ్మ సహస్రాక్షి. అమ్మ నిద్రపోతూ ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి అమ్మ పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్తారు. అమ్మ మేలుకున్న తర్వాత, ఫలానా వారు వచ్చి నమస్కారం చేసుకుని వెళ్ళారు కదా అంటుంది. అట్లాగే అమ్మ గోడవైపు తిరిగి పడుకుని ఉంటుంది. వచ్చి కూర్చున్న వాళ్లను పేరు పెట్టి పిలుస్తుంది అమ్మ. అన్నీ చూడగలిగిన అమ్మ కళ్ళు చూడలేనిది ఒకటున్నది. అది బిడ్డల దుఃఖం. అమ్మకు కనిపించనివి కులభేదం, గుణభేదం, లింగభేదం, వయోభేదం, జడ చైతన్యం భేదం, నీవు నేనను భేదం. శివలింగానికి గుండ్రాయికి తేడా కనిపించదు కుంకుడుకాయలు కొట్టేటప్పుడు. మంచివాళ్ళని చెడ్డవాళ్ళని తేడా కనిపించదు కడుపు నిండా పెట్టుకునేటప్పుడు. రుచుల్లో తేడా కనిపించదు ఏమైనా తినేటప్పుడు.
సుఖదుఖాల్లో తేడా కనిపించదు అనుభవించేటప్పుడు. అమ్మ కంటికి తగలనివి మన తప్పులు. తల్లికి తప్పే కనిపించదు అని ఘంటాపదంగా చెప్పింది. మీ మచ్చలు చూడడం అంటే అదే నాకు పెద్ద మచ్చ అన్నదమ్మ. మానవులు దుష్కర్మ చేస్తున్నప్పుడు సర్వానికి కర్తలైన తల్లిని మీరు ఈ బిడ్డల మనస్సులు మార్చి సన్మార్గంలో పెట్టవచ్చు కదా అన్న సోదరునితో అమ్మ అన్నది, నాకు దుష్కర్మ కనబడితేగా అని. అమ్మకు కనిపించని వాళ్ళు శిష్యులు, భక్తులు. అమ్మది సమదృష్టి, విచక్షణ లేని వీక్షణ. విచక్షణ లేని వీక్షణే అనుగ్రహం అన్నది అమ్మ. భోజనం చేశావా అని అమ్మ అడిగింది. లేదమ్మా. చేసిరా నాన్న అంటూ అమ్మ అన్నది. చెయ్యనివాడే నా కంటపడతాడు అని. రోజు అమ్మను చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ అమ్మ కడుపు నిండా అన్నం పెడుతున్నా అక్కడ కూర్చున్న వాళ్లలో ఏ ఇద్దరినో ముగ్గురినో అమ్మ అడుగుతుంది. వాళ్లే అన్నం తినకుండా ఉంటారు. ఇక వాళ్లను అమ్మ అన్నానికి తరుముతుంది. ఆ కళ్ళు పసిగట్టడానికి కడు సమర్థములు. ఆ కళ్ళల్లో మన ఆకలి కార్చిచ్చును చల్లార్చే ఆషాఢ పయోధరాలు ఎన్నో. అమ్మ కళ్ళల్లో హిమాలయాలు, అమ్మ కళ్ళల్లో మహిమాలయాలు, అమ్మ కళ్ళల్లో మంత్రాలయాలు, అమ్మ కళ్ళల్లో మలయాచలాలు, అమ్మ కళ్ళల్లో కావేరులు, గోదావరులు, గంగా నిర్జరులు, అమ్మ కళ్ళల్లో నందనవనాలు, బృందావనాలు, అమ్మ కళ్ళల్లో కామధేనువులు, కల్పవృక్షములు. అమ్మ కళ్ళల్లో లేనిదేమున్నది? అమ్మ కళ్ళల్లో సమస్త లోకాలు ఉన్నాయి. అమ్మ విశాలాక్షి, కామాక్షి, ప్రసన్నాక్షి, లోలాక్షి, నిటలాక్షి, వామనయన, సూర్యచంద్రాగ్నినయన, కేవలాపాంగ వీక్షాశ్రీ జగదేకైక శాసని, వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన, వందారు జనసందోహ నేత్ర కైరవ చంద్రిక, పుత్రపుత్రికా నయన కుముదాహ్లాద కౌముది. సెప్టెంబర్, అక్టోబర్ 1982. జయ హో మాతా.